పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రారంభానికి సిద్ధంగా మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ పర్యాటకులను ఆకర్షించేలా బ్లాక్ బెర్రీ దివి ఉంటుంది. బ్లాక్ బెర్రీని ట్రయల్ రన్ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దరసరి అనసూయ సీతక్క గారు సోమవారం రాత్రి తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు సమీపంలో బ్లాక్ బెర్రీ దివిని గ్రామ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొరిక బలరాం నాయక్, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్ర, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ, ఇది ఆఫ్రికా అడవులు కాదు, అమెరికా అసలే కాదు, అమెజాన్ అడవి అంతకన్నా కాదు, ఇది మా ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ దివి అని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో అనేకమైన టూరిజంలను అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇప్పటికే మా ములుగు జిల్లాలోని లక్నవరం, రామప్ప, బోగత జలపాతం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఆదివాసుల జాతర మేడారం లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని, ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా మా ములుగు జిల్లా టూరిజం హబ్గా ఉండడం మాకు గర్వకారణమని, మేము కూడా ఇలాంటి స్పాట్లను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మా జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎఫ్ఓ ఇతర శాఖల అధికారులు పనిచేస్తున్నారని వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మా అందరిపైన ఉందని మంత్రి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.